కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. యాగం అంటే బలి. సో క్రైస్తవుడు అర్పించే బలి ఏది? మేకనో, కోడెనో, లేకపోతే గొర్రెనో, పావురాన్నో, గోనో కాదు. ఏంటి మనం అర్పించేటువంటి బలి? స్తుతి యాగము. సో బలిపీఠంపై నీవు నేను అర్పించేటువంటిది ఏంటంటే స్తుతి యాగము. దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి గణపరచుట, దేవుణ్ణి ఆరాధించుట. ఇంకా అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా అంటే ఏంటనమాట? నోరు. ఈ నోటి యొక్క ఫలము, నోటి ద్వారా వచ్చేటువంటి ఫలం అంటే మాటలు, పాటలు, స్తుతి, ఆరాధన. ఇదంతా దేవునికి ఏం చేస్తున్నాం? మనము బలిగా అర్పిస్తాం. ఇప్పుడు మలాకీ గ్రంథంలో ఆయన ఏమన్నాడు? యాజకులారా, మీరు బలిపీఠం మీద ఎట్లాంటివి పడితే అట్లాంటివి అర్పించి నా నామాన్ని తృణీకరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు నన్ను. సో ఇప్పుడు క్రైస్తవులైన మనతో చెప్తున్నాడు, మనం యాజకులము, మనము బలిపీఠం మీద బలిని అర్పిస్తూ ఉన్నాం. పాటలు, స్తుతి, ఆరాధన ఇవన్నీ. మన స్తుతి, మన జిహ్వా ఫలము ఎట్లా ఉంది? దేవుడు దాన్ని చూసి పాసిపోయి నాకు అర్పిస్తున్నారు, చారణం పెడుతున్నారు అంటే ఎలా ఉంటుంది? సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నోరు తెరిచి పాడేటువంటి పాట, మీరు ప్రభువును గణపరచడానికే పాడుతున్నారా? అర్ధసహితంగానే పాడుతున్నారు. జిహ్వా ఫలము అర్పించుదము. బలి అర్థం రండి. బలిపీఠం పైన నా సహోదరి సహోదరులారా, యాజకులుగా మీరు ఎట్లాంటి బలిని, మీ జిహ్వా ఫలాన్ని, మీ నోటి ఫలాన్ని, స్తుతి, ఆరాధన అర్పిస్తూ ఉన్నాం. అది పెద్ద ప్రశ్న. ఆయన ఎట్లా చూస్తున్నాడు? మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు మన ముఖం మీద మాట్లాడితే తట్టుకోగలమా? మీరు పాడేటువంటి పాట ద్వారా, లేకపోతే మీరు పాడకుండా ఉండడం ద్వారా బలిపీఠాన్ని ఏం చేస్తున్నారు? నీచపరుస్తున్నారు. నీచపరిచేటట్లుగా పాడుతున్నామా? అంటే మనం లతా మంగేష్కరమో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి స్వరాన్ని ఎత్తుకుని పాడమని కాదు. అర్థవంతంగా ఆయన్ని స్తుతించడానికి మన హృదయాంతరంగాల్లో నుండే స్తుతిస్తున్నామా?